నువ్వు ఎత్తుకో బరువు నాకు బాగా పట్టరా మొత్తం వదిలేంత పట్టు నాకు అమ్మాపురం గ్రామ ప్రజలకు గ్రామ ప్రజానీకానికి అమ్మాపురం బిడ్డలందరికీ టోటల్ గా ఇవాళ మన అమ్మాపురం ఈ కొయ్య బొమ్మల కళలు మీరందరూ కుశలశ్రేయ వచ్చినందుకు మా కళాభినందనాలు. మన అమ్మాపురం బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రదర్శన బాలనాయమ్మని యొక్క పాట నేను వినిపిస్తున్నాను. బాలనాగునమ్మ నేను భక్తి పెరునమ్మ బాలనాగునమ్మ నేను చిన్నదానమ్మ నాకు సిగ్గుగాన కొమ్మ చిన్నదానమ్మ నయా భోజరాజు నా తండ్రి గారు కొమ్మ నయా భోజరాజు. అమ్మా మా తల్లిగారి పట్టను భూచక్ర పట్టను, మా తల్లి నవభోజరాజు, మా తల్లి భూలక్ష్మమ్మ. మేము 7 అక్కజల్లము. నేను నాగమురుద్రుని వలన పుట్టినా నా పేరు బాలనాయమ్మ. ఇప్పుడు మాకు అక్కజల్లకు సంతానం లేకుంటే 7 గంటలు సంపూర్తి దేవుడు వరానా. ఇప్పుడు నాకు గర్భంలో ఉన్నది నా యొక్క పేరుడి కార్యవద్రాజు. ఏ ప్రకారం చేస్తున్నాడు రామేశ్వర పిల్లలు మరణమై ఏమీతో చదువులాడు రాజా జాతీయ ఉద్యమకారులు కానీ లేదా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమకారులు కానీ నెక్సలైట్ ఉద్యమకారులు కానీ మీ దగ్గర వచ్చి మీ కళలు బాగున్నాయి, ఇది ప్రజలకి ఉపయోగకరమైంది, ఈ మాట దాంట్లో కలపండి లేదా ఇలా మీరు చెప్పండి అని ఏ ప్రజాప్రతినిధి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఉద్యోగదారి కానీ, ఏ గవర్నమెంట్ డబ్బులు నిన్నోడు కానీ ఒకనాడు వచ్చి మీ పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ, ఏ ప్రొఫెసర్ కానీ లెక్చరర్ కానీ ఎవరు వచ్చినా బిడ్డ నువ్వు తెలివిట్లుంది ఇది చేయాలన్నోడైతే ఒక్క వీరు తప్ప ఎవరు అవపడలే. మాకు టికెట్ పెట్టారు ఎవరు 4 వెళ్ళే పోలీసులు వచ్చి బెదిరించేది. చాలా మా అక్కడ పీకు అప్పుడు పోలీసు పట్టాలి వారికి 10 రూపాయలు ఇస్తే ఆ సెల్ఫిచ్చేది ఆటకు 10 రూపాయలు ఇచ్చి ఆడుకునే తెల్లనాట చాలా తెగిపోతావులే కాదు సార్. మస్తు బాధపడ్డాం సార్. దేవుడిచ్చి ఈ 10 ఏళ్ళ కానీ ఈ పొజిషన్గా బతున్నాం కానీ అప్పుడు ఆర్థికంగా బ్రతికినాం. మమ్మల్ని దేకిన ఊరికి కిలోమీటర్ దూరం ఉండేది. మేము
ఇగో ఈ బొమ్మలు ఆడితే చిల్లరగాలు చూడరు, ఈ సీట్లో మన పెద్ద పెద్దలు చూస్తారు కానీ చిల్లర ఆ బొమ్మలు ఆడిస్తారు, అదే ఆట నువ్వు ఆడుతుంది, ఆ పాట నువ్వు ఆడుతూ నువ్వే ఆడుతుంది, నువ్వే ఆడాలి. ఇది ఒక్కటి ఆడి 10 ఆటలు బాగుతాం. చెయ్యాడే కాలాడు, నోరాడు, పోతాడు కాలాడు, బొమ్మలు సాటించా రామచంద్రుడు వచ్చాడు, సాడు కూరపట పడతాం. ఎవరా ఆ బొమ్మలు తీయ ఎప్పుడైతే తిరుమలరావు గారు వచ్చి పెండ్యాల మమ్మల్ని ప్రోగ్రాం పెట్టించి ప్రజలకు గుర్తిప్పుడే ఎప్పుడు చేయడం అప్పుడే మేము కళాకారులమని తెలిసిపోయింది. ఇంత తప్ప మేము ఉన్నది లేదు బదులు ఒక మాట చెప్పాలి. మన ఊరికి దేశాలు తిరిగి వచ్చినట్టు మొత్తం 50 కుటుంబాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లోకం మొత్తం మారింది కదా, మళ్ళీ మీరు పాత కథ చెప్తే పాత కథలు వినేటువంటి పాత తరం కూడా పోయింది, కొత్త తరం వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త తరానికి సంబంధించిన కథలు మీరు దగ్గర ఏమున్నాయి, మీరు ఎట్లా పెడతారు దాన్ని? ఈ కొత్త ఛాలెంజ్ ఇది. అది కొత్త తరం వచ్చిందా? గర్భావతి భార్య వదిలిపెట్టి భర్తని ఇక్కడికి వెళ్తారా? ఏం చేయాలి? మేము నేర్చుకునే మెట్ల మధ్యలో మొత్తం ప్రోగ్రాంలు పనిచేశారు. ఏమైనా బేరాలు చేసుకున్నాడు, బిజినెస్లు బోర్ బండ్ల మీద అదే పని, ఇట్లా తిరుగుడు చేసుడు అదే పనిగా బంద్ ఉన్నది. 85 నుంచే బంద్. 1985 నుంచి మొత్తం బయటికి పోడు, మందమరి బిజినెస్, మందమరి బెల్లంపల్లి మంచిర్యాల అటు పోయి బిజినెస్ చేసుకున్నాడు. తిరిగి వచ్చాడు, మళ్ళీ ఇంటికాడ గిట్నే ఉండు, గిట్నే పోడు బిజినెస్ చేసుకున్నాడు. ఆ టైం నిజం చెప్పాలంటే ఫోక్ యొక్క ఆర్ట్ ఫామ్స్ అన్నిటికీ గడ్డు కాలమే. సినిమాలు, టీవీలు, కొత్త కలర్ టీవీ, కొత్త కలర్ మూవీ, తర్వాత అంటే ఆ టైంలో గ్లోబలైజేషన్, విపరీతమైన టెక్నాలజీ వచ్చింది. కుతుబ్ షాహీ పీరియడ్ తీసుకున్న, ఆసఫ్ జాహీ పీరియడ్ తీసుకున్న, ఈ ప్రాంతం అనేది ఒక పర్టికులర్ సంస్కృతితో వెలజిల్లిన ప్రాంతం. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలను ఈ ప్రాంతం ఆంధ్రాతో విలీనం కావడంతో ఈ యొక్క పవర్ అనేది ఒక రకమైన వర్గాల చేతిలోకి పవర్ పోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న కళలు మరుగున పడిపోయినాయి. బొమ్మల నరసింహ గారు వెళ్ళిపోయాక వీళ్ళకి ఏమీ ఇది కాలేదు, ఇంకా చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఫాదరు కొంచెం చాలా స్పోర్టివ్గా లీడింగ్ వెరీ గుడ్ లీడర్, అంటే అంతా తనే చూసుకునే అతను. వీళ్ళ మీద ఎవరి మీద బాధ్యత ఇవ్వలేదు. ఊరికి వెళ్ళాలా, ఎవరిని మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ ఊరికి వెళ్తే ఎవరిని కాంటాక్ట్, ఇవన్నీ అతనికి తెలుసు, వీళ్ళు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే కరెన్సీలోకి మారి సమాజం కాయిన్స్లోకి మారిందో అప్పటి నుంచి వీళ్ళకి సమస్యలు ఏర్పడ్డాయి. అంతకుముందు ప్రేమగా కళ్ళు పోసేవాడు కూడా చెయ్యి చాపే పరిస్థితి వచ్చింది. వీడికి పోలీస్ సస్పిషియస్ కూడా చాలా ఉండేది వీళ్ళ మీద. వీళ్ళు వస్తున్నారు, బొమ్మలాట వాళ్ళు చోరీ చేస్తారు, అది చేస్తారు, చాలా వీళ్ళ మీద అపవాదాలు కూడా చాలా వచ్చాయి. అందుకే ఎప్పుడూ వీళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉండేది, 3 లిస్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. రైట్, ఏమేమి వస్తువులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆవు ఇంచి, గొర్రె ఇంచి, బొమ్మలు, ఎన్ని బొమ్మలు, ఎన్ని నగలు, ఎన్ని చీరలు, ఏ పట్టు చీరలు, ఏ రంగుది, అన్ని స్టేజు, కర్ర గిర్ర, మళ్ళీ కుకింగ్ యూటెన్సిల్స్, వంట చేసే సామాన్ అన్నీ ఒక లిస్ట్ వేసుకుని వాళ్ళ దగ్గర ఒకటి ఉంచేవారు. పోలీస్ పటేల్ దగ్గర వెళ్ళి ఫస్ట్ ఊరికి వెళ్ళంగానే వాళ్ళ దగ్గర ఒకటి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ ఊరు దొరల దగ్గర వచ్చేవాళ్ళు. కుటుంబ సభ్యులు కూడా హేళన చేసే పరిస్థితి వచ్చింది. ఏం బాగోతులు ఆడతారు మీరు, ఏం షికలు కట్టుకుంటారు, ఏం బొమ్మలు ఆడతారు, ఎక్కిరిస్తారు అందరూ, మా నాయనలు పోయి ఆడుతున్నట్టు కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది అనే పరిస్థితి సమాజంలో అంత హేళనకు గురైనారు ఈ కుటుంబాలు. మధ్యలో పాము గీము కూడా పట్టి ఆ స్కిన్, పాము చర్మలని అమ్మి అవన్నీ కూడా చేశారు.
అటు ఇటు చూశారు, వీళ్ళకేమీ తెలియలేదు. అందుకని ఎందుకు ఈ బొమ్మలతో ఏం ప్రయోజనం లేదు, ఇంకా మనం బతకాలి, పిల్లల్ని చదివించాలి అదనేసి వీళ్ళు 20 years ఆ బ్యాంబూ బాస్కెట్లో ఎక్కడో స్టోర్ చేసి పెట్టేశారు. సో ఒక 20 years అయితే వీళ్ళు బొమ్మలు ముట్టలేదు. ఈ కళారూపం మీద జానపద పరిశోధకులు పెద్దగా దృష్టి పెట్టలేదు, ఎందుకంటే అది ఆగిపోయిన కళారూపం. ఉందని తెలుసు, కానీ తెలంగాణలో వరంగల్ జిల్లాలో జనగాంకు దగ్గర ఒక టీం ఉందని మాత్రం తెలియదు. ఫస్ట్ హైదరాబాద్ నుండి జగత్ తిరుమలరావు వచ్చిండు. ఎక్కడికి అడుకుంటాడు నరిబెట్టకు వచ్చిండు. నరిబెట్ట నుండి ఈ అమ్మాపురం కళాకారులు బొమ్మలు, చెక్క బొమ్మలు, భాగవతము, తోలుబొమ్మలు ఆడుతున్నాడు. చక్క ఇక్కడికి వచ్చిండు ఆయన. ఇక్కడ ప్రోగ్రాం తీసి చూసిర్రు. మేము పలానా రోజు మీరు పెండలకు వస్తే మీరు నాటకం చేయాలి, మీరు ఆడాలని చెప్పిండు. చెప్తే సరే సార్ వస్తామన్నాం. ఇక మేము అందరం కూడి పెండలా పోయినాం. అక్కడ ఒక డక్కలాలు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ ఆడినాక మళ్ళీ నేను ఫస్ట్ బొమ్మలు ఆడినాం. బొమ్మలు చూపించినాక భాగవతం కావాలన్నారు. సరే భాగవతం వేసగట్టి ఆడినాక శబాష్ అన్నాడు. మనకు అప్పుడు ఎంతో ఇచ్చాడు, వెళ్ళిపోయి అయిపోయి మళ్ళీ ఎవరు గురిపిండు, మా వేదకుమార్కు సూపర్ చేసాడు మాకు. ఇక This is the place, but now little we made some change in the structure. But this is the open place where we had a wooden string puppetry workshop. రీసెర్చ్ స్కాలర్స్ కూడా వీళ్ళు చాలామందిని ఇన్వైట్ చేసినాం మనం. ఇక్కడ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 2 days. అప్పుడు ఆంధ్ర మహిళా సభ నుంచి అక్కడ పప్పెట్ రిసోర్స్ సెంటర్ ఉన్నది. ఆ పప్పెట్ రిసోర్స్ సెంటర్ నుంచి అతను డైరెక్టర్ కూడా ఇన్వైట్ చేసిన ఆయన సుబ్బరాయన్ గారు, అసోసియేషన్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ పప్పెట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అప్ప అనేసి ఈ యొక్క సంస్థను 1986లో రిజిస్టర్ చేశారు. ఈయన స్థాపించిందే ఆంధ్ర మహిళా సభలో పప్పెట్ రిసోర్స్ సెంటర్ అప్ప అని. వేద్ కుమార్ గారు ఆయన స్కూల్లో ఈ యొక్క వర్క్షాప్ March 23-24లో వర్క్షాప్ పెట్టినప్పుడు 2001లో అది బొమ్మలు ఎన్ని రోజులు ఏం చేసినాం, మూటగట్టి అట్క మీద పెట్టినాం. ఎవరు చూస్తారో ఇంత పెద్ద బొమ్మలు ఎవరు మోసుకొస్తారు, ఎవరు చూస్తారు, మేత లేదు అని అన్నారు. దేవాది దేవ ఇది ఏమి స్వామి, దేవాది దేవ ఇది ఏమి తెగువ దోసే మనకిది దరదయ్యవో మనునే నాదా, అధిక సేనలు ఎమ్మడి అది ఉండగాను పోవుట మీకు ధర్మముగా. మనోహరా, మీరు శాని మార్గం అనగా యాట మార్గం పోయేందుకు మీకు పద్ధతి కాదు. మనకు సేనలు ఉన్నారు, బట్టి జనములు ఉన్నారు, వారితోటి మీరు ఉండాలి కానీ యాట మార్గం అయ్యా. ఇది March 31 రోజు 2002లో చేసినటువంటి షో. ఫస్ట్ టైం వీళ్ళు మా దగ్గరికి నేను చూసినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ షో ఇది. ఇటువంటి ఆ రకంగా పప్పెట్ రిసోర్స్ సెంటర్ పరిచయం అయిన తర్వాత దెన్ దే వాజ్ ఇంట్రడ్యూస్ టు మెనీ పప్పెట్ రిసోర్స్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. Then many other centers like Rajasthan, Gujarat, Delhi and other many cities were invited చేసినారు ఈ టీమ్. ఢిల్లీ పోయినాం, అయోధ్య పోయినాం, తిరుపతి పోయినాం, అని ఎక్కడంటే అక్కడ తీసుకుపెట్టిగా మమ్మల్ని. తెలుగు విశ్వవిద్యాలయం ప్రభుత్వం అవార్డులను కూడా ఇచ్చింది. When they perform wooden string puppets, it looks more strength and strong behind the screen actually when they are performing, how their body and things to play their hands and things కోసం ఎన్ని రిథమ్స్ మ్యూజిక్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు అంటే ఆ యొక్క తాళానికి ఆ తబలకు బాడీ ఎట్లా ఆడుతుంటున్నట్టు, చెమటలు కక్కుతుంటున్నట్టు ఎండాకాలం కానీ ఏది కానీ కక్కుతూ. ఇట్ ఈస్ ఏ వెరీ టఫ్. అది అంటిల్ అన్లెస్ ది ఇంట్రెస్ట్ లేనిది
ఎవరు చేయరు. ఆ పారితోషికానికి చేసే పని కాదు అది. అందులో అన్ని కళల యొక్క సమాహారం ఉంటుంది. అంటే అన్ని ఆర్ట్ ఫామ్స్ అందులో కనపడతాయి మనకి. డ్రాయింగ్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది, స్కల్ప్చర్ ఉంటుంది, తర్వాత దాంట్లో మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, థియేటర్ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క ఏదన్నా ఆర్ట్ ఫామ్ తీసుకోండి, అది బొమ్మలాట్లో ఉంటుంది. అమ్మాపురం గ్రామములో ముందు మా తాత, మా ముత్తాత, మా పెత్తాత, రామయ్య తాత, ఆ తాత కొడుకు వీరే తాత, వీరే తాత కొడుకు మా తాతలు ముగ్గురు, రామచంద్ర తాత, నరసయ్య తాత, రామలింగ తాత. మా తాత పేరు నరసింహులు. మా నరసింహులు మా తాతకి 2 కొడుకులు, మా అయ్య, మా చిన్న ఆయన ఉప్పలయ్య. మా కుటుంబీకులే కాక ఈడ ఉన్న అమ్మాపురం ఉన్న ప్రతి క్యాస్టు, ఈ చింతలోళ్ళు కానీ, పడతమోళ్ళు కానీ, వానరాశోళ్ళు కానీ, ఇంటి పేర్లు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు వానరాశోళ్ళు, వాళ్ళు చింతలోళ్ళు, మా వాళ్ళు మోతోళ్ళు, పర్వతం వాళ్ళు, కళ్యాణం వాళ్ళు, అన్ని టీవులు ఇక్కడికి వచ్చి ఒక దగ్గర మెంటయ్యాయి. ఈ ఊరికి వచ్చి 120 ఏళ్ల క్రితం. నేను పుట్టలే, మా నాయన ఇక్కడికి వచ్చినాక పెట్టాడు. మా నాయన, మా తాత వీళ్ళంతా ఉండి ఇక్కడికి వచ్చి 120 ఏళ్ల క్రితం వచ్చి ఎవరు తిరుగుతారు. ఓడు భాగవతం నేర్చుడు, ఓడు బొమ్మలాట నేర్చుడు, ఓడు భాగవతం నేర్చుడు, ఓడు బుర్ర కథ, అరే రామ 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 అది ఒక కథ. ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు తేలుతుని మెయింటైన్ చేసుకుంటూ, ఊళ్ళో పడి తిరుక్కుంటూ, ఈ కళని కాపాడుకుంటూ, ఇప్పుడు రాంగ ఆ కళలు అంతరించిపోయినాయి. ఒక ఈ కళలు పట్టుకుని ఈ వయసులోనే తల్లాడుతున్నాం. అప్పుడు వరంగల్ జిల్లా కాదు, నల్లగొండ జిల్లా మాది. అప్పుడు నల్లగొండ జిల్లా జనగం తాలూకా చెరియా టప్పకాని ఉండే. అప్పుడు మా పెద్దలు ఎక్కడికి వచ్చారంటే, ఇక్కడ వంగపల్లి గ్రామం ఉండే. ఆ వంగపల్లి గ్రామం నుండి వీళ్ళంతా ఒక దగ్గర జమ అయ్యి అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, అమ్మపురం వచ్చారు. అమ్మపురం వస్తే వీళ్ళంతా అక్కడ మా ఊరు అవతల చెరువు ఉండే. ఆ చెరువు కాడ దిగితే ఊళ్ళో మన అర్జన్సు మాధవులు వాళ్ళు ఏం చేశారంటే, ఈ చెరువు పక్క మీరు ఉండకూడదని చెప్పి వాళ్ళు 2 ఎకరాల భూమి ఇక్కడ ఇచ్చారు. మా ఇల్లు ఇక్కడ, ఆ ఇల్లు గిట్ట ఇక్కడ మొత్తం 8 మేళాలు ఉండే, 8 గ్రూపులు ఉండే. మొత్తం జొన్నగంలో ఈ అమ్మపురంలో అటువంటిది దేశం కోలేరుగా. కొంతమంది జొన్నగాములు ఉన్నారు, కొంతమంది వరంగల్ ఉన్నారు, కొంతమంది హన్మకొండలు ఉన్నారు, కొంతమంది మొలికెళ్ళిపోయినరు. ఈడ ఇప్పుడు వీళ్ళదొక టీము, మాదొక టీము, ఇంకా వాళ్ళదొక టీము, వీళ్ళు ఉండే. ఈ నలుగురం కూడి 30 సంవత్సరాల నుంచి ప్రోగ్రాం చేస్తున్నాం. ఇక వరంగల్ జిల్లాలోనే ఈ చెక్క బొమ్మలాట ఉంది. వీళ్ళు 3 ట్రూపులు ఉన్నారు. ఒకళ్ళు మోతకొండయ్య, తర్వాత వచ్చేసి జనగాంలో ఉన్నాడు మోతే జగన్నాథం, అమ్మాపురం జనగాం మండల్ అతను, తర్వాత వెంకటాపురం మండల్లో మన యొక్క మోత రామస్వామి ట్రూపు. ఈ 3 ఇప్పుడు ఈ యొక్క చెక్క బొమ్మలాటను ప్రదర్శిస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో మోతకొండయ్య, మోత జగన్నాథం కలిసి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. అడిగినప్పుడు డిమాండ్ బట్టి వేరువేరుగా కానీ లేదంటే కలిసి కానీ వాళ్ళిద్దరూ భాగస్వామ్యంలో ప్రదర్శన నిర్వహిస్తూ వాళ్ళిద్దరు కాస్త కలిసికట్టుగా ఉన్నారు. కానీ ఈ యొక్క మోత రామస్వామి వాళ్ళు మాత్రం వాళ్ళు వేరుగా వెంకటాపురం మండలంలో వాళ్ళు ప్రత్యేకంగా సపరేట్గా వాళ్ళ ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. భక్తవత్సల రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సార్ని తీసుకొని వెళ్ళాము. గిరిజన జానపద కళాపీఠానికి ఆయన డీన్. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కళారూపాన్ని ఆయన డాక్యుమెంట్ చేశారు.
ఇప్పటికీ 2014లో నేను మళ్ళీ వెళ్ళాను, ఇప్పటికి ఇదే గుడిసె ఇదే ఇట్లాగే ఉంది, కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మాత్రం ఏమీ మారలేదు. ఆ బొమ్మలు చూడండి, ఆ స్ట్రక్చర్ కానీ, తర్వాత ఆ యొక్క కలరింగ్ చూడండి, న్యాచురల్ కలర్స్ ఇవి. ఇప్పుడు దీనికంతా ఎనామెల్ పెయింట్ వేసి ఇట్లా పాడు చేశారు, కానీ ఇట్లాగే అమ్మాపురం బొమ్మలు కూడా ఇలాగే ఉండేవి. ఆ రోజుల్లో మా తాతలు ఏదో నకాశుడు చేసిచ్చుడు బొమ్మలు వాళ్ళకు 4-3 చేస్తే పంచుకుర్రు. వాళ్ళ అన్నదమ్ములు పంచుకుంటే మనిషికి 3 బొమ్మలు వచ్చినాయి. పెద్ద తాతకు, రామలింగం తాతకు, మా తాతకు. ఆ 3 బొమ్మలు పట్టుకుంటూ చక్కగా మా తాత మా మల్యాలు పిచ్చేవాడు భార్య మా అవ్వ మా అయ్య చిన్న పిల్లాడు అన్నట్టు చక్కగా మల్యాలం వేడు. మల్యాలతో అవసరం ధర మంచివాడు ధర్మరాజు, వారికి రుణపడి ఉన్నాం. అది వరకు ఈయన పాట బద్దలు పడుకుంటూ ఆ ఊరికి బిచ్చాడుకుంటూ అటు వీడు పాట మంచిగా పాడు, అద్భుతంగా పాడుతుంది, గొంతు బాగుంది. ఎవరేమిటంటే మేము బొమ్మ నాటకాలు అప్పటికంటే ఆడుతున్నారు, అంతవరకు బొమ్మలే, కానీ ఇంత అందంగా లేవు బొమ్మలు. బొమ్మ నాటకాలు నీ పేరు కానీ నా పేరు నరసింహులు. ఏం పని చేస్తాడంటే బొమ్మలు ఆడతా దొర ఆయన దొరే. ఈ బొమ్మలు చూసిపోయింది, బొమ్మలు అంటే ఎట్టుంటే బొమ్మలు చూపిస్తే బొమ్మలు బాగలేవు, చిన్నగా ఉన్నాయి. అరే మరి బొమ్మలు బాగలేవు నరసింహుడు, నువ్వు బొమ్మలు ఆడుతుంటున్నావు, నేను బొమ్మలు చేపిస్తే చేయించుకుంటా దొర, నేను మీరు చేపిస్తే నేను ఆడి చూపిస్తా దొరన్నాడు. అయితే ఆ దొర అనేది ఇంట్లో పెద్ద కుమ్మరి పనికే చెట్టుది, ఆ చెట్టు నరికిచ్చాడు. అవసరం రామాయణ ఆకులు ఆయన ఎప్పుడో వచ్చి అలా గడి మనిషి మనకు గీడి మనిషి వాళ్ళు బొమ్మలు చేయించినట్టు ఎవరు ఈ దొర పిలిపించాడు ఆయనని పట్టుకొచ్చి రామయ్య కూర్చో, ఏమిటిది వీళ్ళకు బొమ్మలు నడిచేవాళ్ళకు మనం బొమ్మలు చేయాలి మనం అన్నారు. చూడు మాటతో ఎంత మరుగుతాడు, మనం అంటే అవసరం రాబోయి పొంగిపోయాడు. మా దొర ఎక్కడ నేను ఎక్కడ మనం అన్నాడంటే సంతోషపడ్డాడు. ఏం చేస్తాను దొర, ఏం చేయాలి అన్నాడు. కూర్చోలే రామయ్య గారు, ఈ బొమ్మల నడిచేవాళ్ళకు ఈ బొమ్మలు చూడు, బొమ్మలు సంబంధించి లేవు మా తాత దగ్గర, ఇంతకంటే అందం ఉండాలన్నాడు. చేస్తా దొరాలడు. ఏమి తీసుకోవాలని ఏమి తీసుకుంటావు చెప్పాడు. ఏమన్నా నేను దొరాలని మీరు చెప్తారుగా, పని నాకు పని కల్పించిర్రు, నేను పని చేయడం నా ధర్మం, చేయడం నీ ధర్మం అన్నాడు. ఇస్తా పోరు 1016 పుట్టప్పుడు పుట్టడు వడ్లు ఒక ఆవు లేగనిస్తాడు. ఆడికే ఇక అవసరం ప్రేమ అయిపోయింది. పుట్టిన మాటల 1016 మాటల ఓకే అన్నాడు. అప్పటిదప్పుడు కొళ్ళు అప్పుడు పెట్టి రారా మల్లిగా రామ్మ మస్కులు వద్దరికి వచ్చింది దూరం అట్లా భయపడుతుంది. అప్పుడు ఆ రోజు గుడ్డలు పట్టుకొని వచ్చారు, చెట్టు నరికారు. 3 బండ్లు ఇప్పుడు ట్రాక్టర్లా పెట్టారులా 3 బండ్లు ఎడ్ల బండ్లు కొట్టి ఆకులు వైపు ఆకులు అవసరం రామే స్టార్ట్ చేశాడు. ఈ చెక్కి కట్ల ముక్కులు బొమ్మలు కరెక్ట్ వేసి మొదలుపెట్టి కొన్ని తయారైన కాంచి ఈ పాట కవి కట్టండి. మల్యాల దొరవారి మ్యాళమిది మహానీయులార వినుడిక మహాపుణ్యులార ఘనజనులు వినుడి గట్ల మల్యాలాపురి జనపాలుండగు వినయ విధేయుడు అనాథులకు దినాము కృపచే ధనాదులు సగియు దయత బ్రూచు దొర క్షణంబులో నన్ను మనాది బ్రూచుడు గణయ సెగల ప్రభు దిగ్విజయము గల దీన రక్షకుడు విజయన యాజ్యన జ్ఞాపక నిరతుడు విశ్వం బ్రహ్మణ వంశతిలకుడు సుపర్ణ సారుష గోత్రోత్వజుడు కస్తూరి వంశోద్ధారుడు రామకృష్ణాచార్య కుమారుడు సత్యనారాయణరావు హిజారి ధరుధొరవారి మ్యాళం ఈ చక్కదనము గల చెక్క బొమ్మలను ముక్కులు మూతులు ముదముదు దిద్దియు పెక్కు రంగులను ప్రేమత వేసియు ఆభరణంబులు అన్ని ధరించియు బొమ్మలు చేసిన బోధ గురువులని గ్రామము తెలిపేద ఘనులు వినుడి. ఈ బొమ్మలు చేసినప్పుడు వరంగల్ జిల్లా లేదు, నల్గొండ జిల్లా. ఉష్వాన్ భాష రాజ్యంబులో నగల జిలే నల్లగొండ క్రింద నుండుడది సురలయమును గల సుబెదరి వరంగల్ తాలూకా జనగామ వినుడిక తప్పకాన చేర్యాల సమీపం. చేర్యాలకు ఉత్తర దిక్కుడు దాకునూరు ఉత్తర దశ గ్రామం వంగాల గోవిందరెడ్డి సర్దశముఖి అని ఆకునూరిలో జాత విశ్వ బ్రాహ్మణోత్తములు వ్యాజ్ఞ ఋషి గోత్రోత్తమధీరులు ప్రణయ వేద ప్రారాయణచార్యులు పహూరుషేజ ప్రమణావృతులు కాశ్యాని సూత్ర సుశీలులు కస్తూరి తిలకాంకితాధారులు మల్యాల దొరవారి మ్యాళ్ళమిది అని వాళ్ళ ఇంటి పేరుతో సహా పెట్టాలి. అవసరమయ్య గారు ఎవరు పెట్టాలి? మా తల్లి పేరు రావాలి, మా ఇంటి పేరు రావాలి, మా అన్నమ్మల పేరు రావాలి. మహాత్మాను వెట్ట తయారు చేసిన తండ్రి వాళ్ళ ఇంటి పేరు ఏమిటిది? బ్రహ్మశ్రీ దురిషేడు వంశయులు రామలక్ష్మి అని వెంకయ్యచార్యులు అంటే వీళ్ళ తల్లి రామలక్ష్మి అని వెంకయ్యచార్యులు ప్రేమతో కానీ పెంచిన వారు. వాళ్ళ కొడుకులం ఎంతమంది అన్నము? కోదండమ పురుషోత్తమ నారాయణ రామయ్య గారు. విను చేసింది రామయ్యే కానీ పెట్టింది అన్నవాళ్ళ పేరు అందరి పేరు పెట్టాడు. మహానుభావుడు
నారాయణ రామయ్య గారు విను నరసయ్య ఆచార్యుల 5గురు దారి విగ్రహము మేళ్ల సమూహము పేరు దొరది అని ప్రేమతో చేసిన మ్యాళ్ళము చూచి దొరవారు వారం వహవయ్యని. అంటే ఈ మాట మా తాతగారు రాపోయిందట. వారం వహ్వానట. ఈ మాటకు 2-3 సార్లు వాళ్ళు వీళ్ళ నరసింహులు నువ్వు అందిస్తారు కానీ వారం వహ్వానమే లే వారం వహ్వ ఇట్లంటే దానికి చాలా బాధపడ్డాడు. వారం వహ్వయ్యది వారికి నప్పుడు గొప్ప బహుమతులు మెప్పుగా చేసి ఈ మృదుముదురపు గల ముద్దు బొమ్మలను ఆటాడించి పాట పాడుటకు అందరూ చూచి ఆనందించుటకు పల్లెలు పట్నాలెల్ల తిరుగుటకు దివ్య స్థలములు తిరిగి ఆడుటకు తాదిమి తదిమి తయారుటకు నెమ్మతి తోడుత సమ్మతించి ప్రభు సమస్త మల్యాల గడియలు రాజశ్రీ దురవారి తల్లి దురుసాని గారిచే బొమ్మల నరసింహమును బ్రతుకుమని దానపూర్వకము దత్తమిచ్చినది మల్యాల దొరవారి మ్యాళ్ళమిది. మహనీయులారా వినుడిక మహాపుణ్యులారా. ఈ ఆళ్ళకు లేస్తే సాయంత్రం వరకు మంచిగా కళ్ళు 5 రూపాయలు పెడితే గింతకుండా 5 రూపాయలే 5 రూపాయలు వేసి రావాలి. ఇది తెల్లాకడితే 5 రాకావాలి. అయితే ఇట్లా మీ అటువంటి దోస్తులుంటే పోయి స్నేహితానికి ఈ నర్సులు మంచిగా ఆటకాడు. అప్పుడు ప్రేమ చాలా ప్రేమ కళకళ్ళ మీద ఊరుళ్ళు కూడా అక్కడికి పోయి ఆ ముచ్చని మాట్లాడుకుంటే కళ్ళు ఊహించేది వాళ్ళు. ఇది తాగి మంచిగా పడుకునేది. ఇక దాన్ని పండి 7, 8, 9 గంటలాగా పడుకునేది. ఎలా తాగేది పండి మళ్ళీ పోయేది మళ్ళీ గౌలి ఆడేది పోయి రావుతు పట్టుకొని ఇసురు కొట్టాలంటే ఈ తాషుడు కొట్టేది. ఇప్పుడు జగన్ నేను మీ ఇద్దరం చేత చిన్నప్పటి చూస్తున్నా ఇద్దరికి వాటి నాకు ఎంత దూరాన్ని ఇద్దరం పోయేది. మేము పోయేదన్నా మేము గోటిలాడినా కూడా కరెక్ట్ ఇద్దరం ఆడుకునేది. మేము ఈ చెట్టు ఎక్కి కొట్టాలంటే ఇసురు కొట్టేది. శివశీతకాలం ఉంటాయి ఇంత పొడుగు ఎర్రగా ఉంటే కాయలు అవి తినాలని ప్రేమ మాకు బాయిల మీద ఎండాకాలం పోయి రౌతుకం కొడితే రాలేదు తినిపోయేది. ఇంట్రెస్ట్ మాకు ఎప్పుడు తయారైందంటే మా నాయన బొమ్మలు ఆడేది. నాయన బొమ్మలు ఆడినప్పుడు మా తాత కూడా బొమ్మలు ఆడినప్పుడు నాకు తెలియదు. చిన్న ఆయన బొమ్మలు ఆడుతుంటే మేము బచ్చగాలం. అప్పుడు ఈత తెలివి ఎక్కడి గీ బట్టలు ఎక్కడి పిల్లల చిరిపోయిన లాగుంటే కుట్టుకొని తొడుక్కునేది. కప్పుకునేటి శ్రద్ధలు కాదు ఈ బొంతలు సూది తొడుగుంటే బొంతలు ఆ బొంత కప్పుకొని ఉండు. అయితే వాళ్ళు ఆడుతూ ఉంటే వచ్చేసి చూసేది. అరే ముద్దుగానే ఆట చిన్న ఎరికి వచ్చేది. అరే పాట పాడరాలేదు. ఎప్పుడో అబ్బాయి బుజ్జి బాబు అని పిలుస్తున్నారు. అప్పుడు అరే ఆ పాట పాడరా ఆ పాట వాళ్ళు పాడుతూ ఉంటే ఎనక పాడేది. పాడ చిన్న పెద్ద అరే గిట్ల వాటి ఆడరా మేము ఆడుతున్నాం కదా రామ లక్షణులము దశరథరాజు ఇట్లా రా ఇట్లా మెల్లగా వాళ్ళతోటి మేము నేర్చి పెట్టాం. మనకి వెళ్తున్న మాట్లాడలేకపోతుంది. వాళ్ళు ఎప్పుడో వస్తారు కానీ వాళ్ళైతే వాళ్ళు వెళ్ళే వ్యక్తులు వచ్చారు సార్లు రాలే. అయితే మన దాని గురించి అడుగుతాడు సిద్ధిపేట నుంచి పొద్దున వాడు జీబుడు ఒకటి మన ఇంటి ఒకట వాడిని అడిగితే చెప్పినట్టు సంగతి. అయితే అప్పటి నుండి ఇక మా నాయనను వాళ్ళు ఆడుతారు కదా అరే మీరేం చేసుకోవద్దు బత్తర్ర పడా ఆ చదువు ఎక్కడిది పాసు గిన్నె పట్టుకపోవాలి ఉల్లి వాడక తినాలి. ఇంటికి గంజి వచ్చినా కట్టుకోవచ్చు కూడు చక్క ఎక్కడి నుంచి కాడ ఆ అడక తినుకుంటూ ఇక మా చిన్న ఆయన కాకాల గురించి ఆలు ఓనుమాలు అమ్ము కాకరవి తిన్ అక్షరాలు వచ్చినాయి. మల్లయ్య ఎల్లయ్య రంగయ్య రాజయ్య పుచ్చయ్య పుల్లయ్య రామయ్య రచిత పేర్లు వచ్చినాయి. సరిపో తుమ్మ చెట్టు యాప చెట్టు చింత చెట్టు మర్రి చెట్టు మామిడి చెట్టు చెట్ల పేర్లు కథ వచ్చిందా. ఇవి ఎప్పుడైతే వచ్చినాయి అక్షరాలు చదువు బడి లేదు గిడి లేదు. ఇంటికాడ చదువుకోవాలి ఊళ్ళో వాళ్ళు అడక తినాలి మళ్ళీ రాసుకోవాలి. పోయినాక ఎప్పుడైతే వచ్చినా చిన్న అచ్చువై అప్పుడప్పుడు 2వ తరగతి పెద్ద బాల శిక్ష నుండి ఇప్పటిలో తెలియట్లేదు. పెద్ద బాల శిక్ష పెద్ద బాల బోధ అందరూ అది అపరితాపం మేలు అరయదన్నము పాలు అసలస గెలువు ఇచ్చి కీర్తి వేడు ఈడు వాని ఊడు ఉన్న చోట ఉండు ఉత్తమాట బెండు అని ఈ పెద్ద బాల శిక్షలో ఉండి ఉన్నాక అలా ప్రభావం అంటే 60 అక్షరాలు. కానీ ఇప్పుడు చదివిన 60 అక్షరాలు కూడా
ప్రభవాయి భవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బౌధాన్య ప్రమాది విక్రమ వీషు చిత్రభాను స్వాభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కరానందన విజయ జయ మన్మథ దూర్మికి యవలంబి విలంబి వికారి శారది ప్లవ శోభకృతు క్రోధి ఈశ్వావసు పరభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధి కృతి పరిధవి ప్రమదిచ్చ ఆనంద రాక్షస నల పింగళ కాళయుక్త సిద్ధాద్రి రౌద్రి దూర్ముఖి దుందూబి దుద్రోధరి రక్తాక్ష క్రోధన అక్షయ. అప్పుడు ఏమున్నది తోడు బొమ్మలకు రంగులు వేసేది ఆడేది. ఈ చెక్క బొమ్మలకు అది వెనక సిరి వచ్చినాయి, మొదలేం భాగవతం వెనక సిరి చెక్క బొమ్మలు వచ్చినాయి. తోలు బొమ్మలు మా దగ్గర పెట్టేది, చెక్క బొమ్మలు కూడా మా దగ్గర పెట్టేది. ఇక ఎలుకలు అప్పుడు అవి ఇవి వస్తే మంచిగా వచ్చి మంచిగా దుబ్బ గిట్ట దులిపేసి మంచిగా వాటి కాళ్ళలు బట్టలు గిట్టలు అని పోయినాయని చదువుకొని మళ్ళీ ఆటలాడి మళ్ళీ వీళ్ళు దేశాలు పోయేటప్పుడు మా ఇంట్లో పెట్టేది. అప్పుడు ఆర్వాండే లేకుండా ఉపంకం కంబర్ చిత్తలు ఉంటే సక్కలు పెట్టుకొని ఊరేది. అప్పుడు ఆర్వాన్ లేదు, ఇప్పుడు ఆర్వానీలాగి పెట్టి తెల్లంగా తెల్లాదాకా అటో దీచి ఇటో దీచి పెట్టుకొని ఇక్కడ మంగళోడు ఇక్కడ సాగలోడు జీటీలు పెట్టుకొని తెల్లంగా తెల్లాదాకా ఆడుదురు. అప్పుడు సాయంత్రం 8 గంటలకు 9 గంటలకు అట్లా చేస్తే 5 గంటల దాకా కూడా ఆడేది. పెద్ద పెద్ద అంటే ఆ ఆటను బట్టి ఒక ఆటను పెద్ద ఎత్తున జర చాలా దీర్ఘకంగా ఉంటుంది, కొన్ని జర కొంచెం తక్కువ ఉంటే 1 గంట తక్కువ. చేపలు అవే వాడతాం. దూరవంతులు చేపలు తీసుకొచ్చి కూకుండేది. కానీ ఇప్పటి వాళ్ళకి అంత కాయసు ఉన్నది, కానీ వాళ్ళు తెల్లంగా తెల్లాదాకా వాళ్ళు ఆడేది, వీళ్ళు జనం కూకుండేది లేచిపోకపోతే. ఇప్పుడు వీళ్ళు కళాకారులు ఏం చేసినట్టే ఈ సినిమాలు ఇవి డ్రామాలు ఇవి చూసి ఇక చట్పటు సినిమా ఇప్పుడు అదే ఎంత పెద్ద సినిమా 3 గంటలు ఎట్లా అదవుతుందో వీళ్ళు కూడా అదే రూపకంగా దాన్ని పల్టానికి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ తరాన్ని బట్టి. నేను ఒక్కటి ఫుల్ పర్ఫార్మెన్స్ చూసింది 8 అవర్స్. సో 8 అవర్స్ ఒక ఆడే ఒక కథని ఎవరికి ఓపిక ఉంది 8 అవర్స్ కూర్చొని చూడాలంటే? అంటే విత్ ఇంటర్వెల్స్ ఉంటుందిలేండి, ఇన్ బిట్వీన్ దిల్ బీ బ్రేక్స్, నాట్ దట్ కంటిన్యూస్ డే. ½ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. ఓపిక ఉండదు ఎవరికి చూసేదానికి. ఒకటి ఆ 8 అవర్స్ ఆడే అంత స్టామినా కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు. రెండోది ఇప్పుడు జనాలకి ఈ బొమ్మలాట గురించి చెప్పాలి, కానీ 8 అవర్స్లో మీరు చెప్పలేరు. 8 అవర్స్ ఎవరు చూడరు. మీరు సూక్ష్మంగా చేయండి చెప్పి వాళ్ళ దాన్ని ఒక 1.5 2 అవర్స్ చేసే వాళ్ళు ఇప్పుడు ½ అన్ అవర్ చేస్తున్నారు. ఇంతకు ముందు సంహౌ అది ఎట్లా చెప్పాలో మనకు తెలియదు, కానీ ఈ మార్పులకు అనుగుణంగా ఒక క్రియేటివ్ ఫోర్స్ పనిచేసింది. ఇప్పుడు సమాజంలో క్రియేటివ్ ఫోర్స్ తగ్గిపోయింది. ఆనాడు స్వేచ్ఛ ఉండే, నిమ్మలం ఉండే. అప్పుడు డబ్బు లేకుండా నిమ్మలం ఉండే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ నిమ్మలం లేదు. నాడు వాళ్ళు ఆడినట, మంచిగా ఆడినట, ఏ ఊళ్ళో వెళ్ళాడరా, ఏమాటాడరు, సుకుమారి ఆడినట, మన నేను వాడరా, మల్లయ్య, సులోచన, నరసయ్య, కొండయ్య, రామయ్య, రాటి వాళ్ళు సుకుమారి బ్రహ్మాండం ఆడినట ఆట. మనం ఆటాడరాం, మనం జగన్మోహన్ నేర్తాం. మరి జగన్మోహన్ నేట వెళ్ళగా వేసి పెడతాంరా, కొండయ్య నీకిది, రామయ్య నీకిది, నరసయ్య నీకిది, రంగయ్య నీకిది, తలొక్క పాత్ర పుస్తకం రాసుకో. మనకు అందే సపరేట్గా రాసి ఇవ్వాలి. రాసి రావయ్యా నువ్వు చూసి మదిలో లేవయ్యా, దాటట్ట కాదు ఎట్లా, రావయ్యా నేను చూచిన నా మదిలో లేవయ్యా, ఇది దాటిరా, ఇది దాటి వేస్తే ఎట్లా అన్ని వచ్చినా అందరికి వచ్చినాక ఏం చేస్తావురా, మధ్య తాళం పెట్టాలి. ఇప్పుడు తబలాలు, అప్పుడు మద్దెళ్ళు. తబలాలంటే అప్పుడు తెలియదు, అప్పుడు మధ్యలో అంటే తెలుసు. పాట ఆడ అరే వచ్చింది కదా బ్రాహ్మణం ఆడతారు, నీకు పాట అందరినీ కూర్చోబెట్టుకొని ఆ ఆటని నోటెడ్ చేసుకొని సపరేట్గా ఇవన్నీ పాత్ర అంత చదివించి నోటికి వచ్చేదిరా. ఇవాళ ఎవలాట పెద్ద ఊరు రేబర్తి రాబరా టికెట్లు పొద్దున పోయి సర్పంచ్ పోలీసు పట్టేళ్ళు. ఇప్పుడు పోలీసు పట్టేళ్ళు తెలియదు ఇప్పటి వాళ్ళకి, అప్పటి వాళ్ళకి తెలుసు. పోలీసు పట్టేళ్ళు అడిగి సర్పంచ్ని అడిగి ఇవాళ స్థలం మంచిది, ఏడాది టికెట్ పెట్టి పబ్లిక్ వస్తారు. పలాని రావిరెడ్డి గోడలు మంచుకుంది, చుట్టూ కంపౌండ్, అమ్మ పటలా నమస్కారం, ఏంటండి ఇవాళ ఆట ఆడదాం, ఆడుకో. లేదు మీ గోడలు మంచిగుంది కదా టికెట్లు పెడదాం, ఇలా ఆడుకున్నాం. మరి జాగ్రత్త, అక్కడ బర్రె కట్టేస్తాం, అక్కడ గడ్డి బాగుంది సుమా జాగ్రత్త, కాపాడతాం.
అని అప్పుడు ఊళ్ళో టిక్కెట్లు పెట్టి ఆట ఆడితే నీ పొద్దుగా అమ్మపురం వాళ్ళు వచ్చి ఆటలు జగన్ మీద ఏం ఆట ఆడారంటే సంబరపడి ఆ ఆటని ప్రతి ఊళ్ళో ఆడేది. ఆడాక మళ్ళీ కొత్త ఆట అది ఆలోచన అప్పుడు అది ఉండే తిండి కూడు గుడ్డ ఆటే ఉండే అప్పుడు. ఇప్పుడు ఆశలు పెరిగినాయి. ఆశ అబ్బా వాడు ఇల్లు కట్టిండా ఎంత అయిందిరా మొన్న కట్టిండట 11,70,000 అబ్బా మన పెళ్ళానికి బంగారం వేసుకున్నట 6 తులాల బంగారం వేసుకున్నట. మరి బైక్ తీసుకున్నట 73,000 అమ్మా వాడు అన్నటోడు బైక్ పోనే ఇల్లు కట్టే పిల్లలు బంగారం వేసుకొని ఏ పని చేసినా గీ పని అదే పని చేయాలి. ఇప్పుడు ఈ రూట్లో పోయింది. అప్పుడు అదే ఉండే ఆట ఆడితేనే నీ పొద్దుగా ఆడితే బొమ్మలో నీ ఏం ఆట ఆడితే ఆవిడ పొద్దుగా ఆడేసి తెచ్చాడు నీ యొక్క ఆడితే కూడా పని చేయలేదు అంటే సంబరపడుతురు. అవి వారికి ఎక్కడ లేని ఊహకొచ్చు ఎక్కడ లేని ఆమె ఆ సంతోషం వచ్చు అప్పుడు. ఇప్పుడు ఆ సంతోషం మర్చిపోయి ఆడినారు. ఆడితే ఏమొచ్చిందే ఏం మిగిలిద్దే మీరు ఆడి ఏం బంగారం ఆడారు బాపు నువ్వు ఇన్నేళ్ళు ఆడిన అంటున్నావు 8 తులాల బంగారం కొన్నావా ఏ ప్లాట్ కొన్నావే ఏ భూమి కొన్నావని వాళ్ళు మమ్మల్ని దెప్పి పొడుస్తున్నారు. ఇప్పుడు ఆడ ఒక బొమ్మకు తక్కువ ఉన్నది దాన్ని చేస్తే ఒడిచిపోతుందని ఇక కట్టిన ఉండదు ఇక చేసి బట్టలు కట్ట అదంతా ఆయన ఇవి కట్టే అట్లే ఉంచాడు వాడు అవసరం వాడు లోపల చెక్కడం బాగా చెక్కలే. ఇప్పుడు ఇది ఉందా ఇట్లా ఒలవాలి ఒలిస్తే అలకైతుంది కట్టే చెక్కడంతోనే ఉంటుంది అది. ఇప్పుడు ఇది ఇంత దీనికి బట్ట తోడితే అలక ఉంటుంది ఇంత తోడు చేస్తే ఇంత తోడు ఉండే. ఇప్పుడు మీది ఉన్నది కదా కంప్యూటర్ కొట్టే వరకు బొమ్మ వెళ్ళే కారు వస్తుంది ఆడికి అంత సంబరం. ఇవి ఏంది ఎత్తుకపోవాలా పెన్నులు ఎత్తుకపోయినట్టు ఎవడు మోస్తాడు. తేవాలన్న కష్టమే ఆడాలన్న కష్టమే సాధన చేయాలన్న కష్టమే. ఎన్ని బాధలు పడాలి దీనికి ఎంత సర్కస్ ఇది. సర్కస్ కూడా అంత ఉండదు 4 బలిపిటలు వేయాలి. ఏం బాధ అయ్యా ఎవడు బతకలేక ఏం అవసరం అయ్యలు సంపాదించారు దీన్ని పొడగొట్టొద్దు అన్న ఉద్దేశం అంతే. దీంతో నేను బత్తా బంగ్లా కడతానట్టయితే నాకు లేదయ్యా సావిప్నిగా. దేవుడు మా వాళ్ళకి మస్తు ఇచ్చాడు జాగ్రత్త సంపాదించిన వ్యవసాయాలు ఏమైతే సార్ ఈ పొద్దు ఆడితే రాత్రి ఆడితే 4 పుట్లాడ పోసేసిన కాలంలో ఎరుసపట్ట మిషన్ పట్టి కోసి ఆడబెట్టే నాటేసుకుంటే నీళ్ళు వస్తే పోసే ఏం కష్టం ఉంది అలా. శాస్త్రమా నాగలబడి మన వెనకలక నాగలు బట్టి దున్నుడా. వ్యవసాయం భూమి కరెక్ట్ వ్యవసాయం పని కోటి విద్యలు చేసిన కొనరకింటికి రద్దు. వాడు మా ఇళ్ళల్లో నీళ్ళు ఎత్తుకొస్తుండు వాడు ఓకే పెళ్ళానికి నీళ్ళు ఎత్తుకొస్తుండు వాడు కూడా అయ్యో పాపం నీళ్ళు భార్యకి ఎంత సేవ చేస్తున్నాడు. వాడు తెలివి ఎక్కువడా తెలివి తక్కువడా అని అడిగిన దాని సమాధానం వాడు నీళ్ళు ఎత్తుకొస్తుండ అంటున్నావు వాడు తెలివి ఎక్కువడా తెలివి తక్కువడా. తెలివి ఎక్కువడా ఎత్తుకొస్తాడు కాదురా అది కాదురా బాబు. వాడు తెలికల్లో లేదు బోర్ వేస్తాడు మోటార్ వేస్తాడు ఇల్లు కడతాడు పెళ్ళానికి పని కాకుండా అన్ని విధములు చేస్తాడు. వాడు తెలివి తక్కువనే నీళ్ళు ఎత్తుకొస్తాడు వాడేట తెలికల్లోడు అవుతారా అని అడిగిన. ఇది మాట కూడా అంతే అర్థమైందా మాట పని కూడా అంతే మా బతుకు. ఇది రక్తం నీరయ్యి మా అయ్యలు 100 ఏళ్ళు బతికేటోళ్ళు 50 ఏళ్ళలో చచ్చిర్రు. నాటుసారు తాగి లేదు సార్ నేను చెప్పేది కరెక్ట్ మాటలు ఇవన్నీ. నాటుసారు తాగి వాడు ఒక్కడే ఆడిండు ఆట. ఈ బొమ్మని ఈడ తలిగించి మళ్ళీ ఇంకో బొమ్మ కాడికి పోయి ఆడిదాని పాట మగదాని పాట 2 ఒక్కడే చదివిండు వాదాలు. అట్లా ఆడిరు వాళ్ళు నాటుసారు తాగుకుంటా 50 ఏళ్ళకే చచ్చారు.
దానికి కరెక్ట్ ఇది దాదాపు 3 మీటర్ల బావు, 3 మీటర్ల బావు ఇది వస్తుంది, మీటర్ బావు మీటర్న్నర ఇది వస్తుంది. ఎత్తు మీటర్న్నర, పొడుగు 3 మీటర్ల బావు. ఆడినాడే మారుస్తాం, ఆట ఇన్న ఆడే, కొత్త ఎప్పుడు లేదు. ఇవాళ ఈ ఆటనే మార్చినాం, రేపు అది ఆయన ఇంకో ఊరి పోయినాడు. ఇది కాదు ధర్మంగా చరిత్ర అంటారు. అది అయినా బొమ్మలకు బట్టలే మార్చడు తప్ప ఇవే బొమ్మలు ఎంత కట్టుడు అంతే. ఊహించాలి, ఏ పాత్రకి ఏ బొమ్మను పెడితే కుదురుతుంది. ఈ చిన్న పాత్రకు ఏ బొమ్మను పెట్టాలి, పెద్ద పాత్రకి ఏ బొమ్మ, పెద్ద పాత్ర పెద్ద రాజుని పెట్టాలి. ఇప్పుడు రాముని పాత్ర ఉంది, రాముని పెట్టాలి. రాముని పెట్టాలి ఇరణ పర్వాయింది అనుకో, దాన్ని భీమునిగా మార్చాలి. ఇప్పుడు లవకుశ పెట్టిన సీతకు వేరే చీర ఉంది, మళ్ళీ బాగా మాట్లాడే దాన్ని సంగమని చేయాలి. అంటే ఇంకో చీర కడితే సంగమం అవుతుంది. ఇప్పుడు శాంత బొమ్మకు వచ్చింది, దీనికి చీర వేరే ఉంది, మళ్ళీ బాలనామ రావాలంటే మళ్ళీ ఇంకో చీర కట్టి దాన్ని బాలనామ. ఇక పక్కిరి బొమ్మ సపరేటే, ఇక రాముడు రాడు. ఇక కార్యవతి లక్ష్మణ స్వామి ఉన్నాడు, లక్ష్మణ స్వామి బొమ్మ వాళ్ళ కీర్తి మహారాజ్ శాఖలు వస్తాడు. సాగలు ఇంట్లో సేననాథులకు వచ్చినాడు, వాళ్ళ సాగలు తిప్పనికి వస్తాడు. ఇంట్లో గొల్లబెల్లికి వచ్చింది, వాళ్ళ తమ్మల పెద్దమ్మకి వస్తాడు. అన్ని రిపేర్లు ఉంటాయి కాబట్టి ఇక మనం చేస్తూనే ఉండాలి. బొమ్మలుగా అప్పుడు వెనకడ చేసిన బొమ్మలే కానీ భూషణాలు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మేము పోయినా కొద్ది చదువుతూనే ఉంటాం. ఇక అవిటికి చేతులు ఇరుగుతాయి, తలకాయ ఖరాబ్ అవుతుంటాయి, ఇగో ఇవి ఇరుగుతాయి, ఇగో ఇవి ఇరుగుతాయి, చెవులు ఇవి. భూమిలో బంగారం యక్షగానంలో బాలనాగమ్మ కథ మొదటి నుంచి పాపులర్. చెప్తే కూడా చెప్పడానికి కానీ అన్ని రసాలు ఉంటాయి అందులో. రసాలు, తర్వాత టచింగ్గా ఉంటుంది, అన్ని మాతృప్రేమ, తర్వాత యొక్క మొగుడు రాయైపోవడం, ఇట్లాంటివన్నీ జిమ్మిక్స్ ఉంటాయి, కథలు ఉంటాయి. సామాన్య మానవుని రంజింపజేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో బాలనాగమ్మ కథలో అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి కుక్ అయిపోవడము, ఆ యొక్క అమ్మాయి మన చిలకైపోవడము, ఇట్లాంటివన్నీ బాగుంటాయి. శివ శివ భక్తుల సేవించేటి వాడా, శివ శివ భక్తుల సేవించేటి వాడా, వరమూలెచ్చటి వాడా, గిరిజ ప్రదేశుడా, హర హర సంగమ దేవుడా, హర హర వీర భక్తుడా. నేను నాగళ్ళ పుడిగట్టు మాయల పక్కీరు సోపుని. ఈ యొక్క బాలనాగమ్మ గురించి ఓరుగట్టు శంభుదేవుని వేషం కట్టుకొని నాగళ్ళ పుడిగట్టు నుంచి పాడుగళ్ళు పట్టం వచ్చారు. హరహర హరహర శంభో, హరహర శంభో, హరహర. అమ్మా దాచికంజలారా, ఏంటమ్మా? ఎవరో జంగమయ్య ద్వారం నుండి భిక్షము కోరుచున్నాడు. అమ్మా మన ఇల్లు పురిటిల్లని చెప్పి రాపమ్మమ్మ. మేము ఇంటి ఇల్లాలు చేత భిక్షము కొనేవాడునే కానీ ఇతర దాసివాళ్లతోటి పరిచారకులతోటి భిక్షము కొనేవాడును కాను. ఇంత గర్రెందుకు నీకు? విధవరాలా, ఇంటి ఇల్లాలు వచ్చి భిక్ష పెట్టమను. నేను మీ అమ్మాయికి సంతానం ఇచ్చిన ఓరుగంటి శంభుదేవుడవా? అయ్యా నీ దండం పెడితే చెప్పు, మీ రాణికి చెప్పి భిక్షము తీసుకొని రమ్మని చెప్పు. అమ్మా బాలనాగమ్మ, అమ్మా నీకు సంతానం ఇచ్చిన ఓరుగంటి దేవుడు వచ్చాడు. అక్కడికి పోయి నువ్వు భిక్షం నీవే చేతులు తీసుకుంటున్నాడు, ఇతర వాళ్ళతో తీసుకుంటాడు. బాలనాగమ్మ అంటే నీవు సరదమ్మ, నీ భిక్షము, నీ భక్తి, నీ కళ, నీ ముఖము, నీ యొక్క రమ్యము చాలా నచ్చింది. దేవునికి నాకు భక్తురాలంటే నీవేనమ్మ బాలనాగమ్మ. చెప్పాషో బాలనాగు భక్తికెంతో మెచ్చితి, బాలునంటి ఈవనికి వచ్చి
వచ్చి భిక్షము పెట్టుమా. నీవు కడప లోపల నుండి భిక్ష పెట్టమని అంటున్నావు. కడప దాటి వచ్చి భిక్ష పెడితే తీసుకుంటావు తప్ప, కడప దాటి రాకపోతే భిక్ష తీసుకో. నా పతి ఇక్కడ 7 గిరులు తీసిపోయాడు. ఈ 7 గిరులు దాటి పోవద్దని చెప్పాడు. లోపలుంటే అందు భిక్షము ఎట్ల వందు దేనిగా. ఇంతవరకు నమ్ము తీసి ఎంతగా. ఇంతవరకు నమ్ము వీటి అమ్మా నీ కుమారుడు చాలా హృదయ పెడుతుండమ్మా. తల్లి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏం కదా తల్లి? వాడు ఓరుగంటి శంభుదేవుని వలన పుట్టినోడయ్యి నేను వచ్చే సంగతి చేస్తున్నాడే వాడు. వారికి ఏదో చేపత లాభం లేదు. అమ్మాయి బాలమ్మ, నీ కుమారుడు ఓరుగంటి శంభుదేవుని వలన పుట్టినవాడని నా దేవుడు వచ్చుండని ఏడుస్తున్నాడు కాబట్టి నేను ఇందులో ఊపిది ఇస్తున్నాను. ఈ ఊపిది వచ్చపోయి నీ కొడుకు నష్టం అయితే పెట్టుము, నోట్లో ఇంత ఇవ్వు. నీ కొడుకు హాయిగా పడుకుంటే సత్యం గల దేవుడు అనుము, లేకుంటే కడపవతల ఇట్లనే ఉండమ్మా. నువ్వు దేవా నీవు ఇదిగో ఊపిది ఇస్తున్నా స్వామి. ఊరుకొమ్మికనాయినా ఊరుకొమ్మికనాయినా ఊరుకోరా జగతి వెలసిన దేవరా సంగమయ్యా. వారము నుండి భిక్షంపు తాను గోరె వచ్చుదానను తరలోన వాంచమీరా. అమ్మా ఈ దేవుడిచ్చినటువంటి ఈబిది ఉన్నది. ఆ ఈబిది తీసి నోష్టికింత పెట్టాను, ఆ నోట్లిత్తేశాను. నా కుమారుడు హాయిగా నిద్రపోయాడు. నన్ను గన్నా తండ్రి దంగా మయ్య నీకు భిక్షము. నన్ను గన్నా తండ్రి జంగా మయ్య నీకు భిక్షము. ఈ గిరులు దాటాను వచ్చి భిక్షం పెడుతున్నా. 7 గిరులలో 3 గిరులు దాటావు, 4 గిరుల లోపల భిక్ష పెడతావా? నువ్వు పారుగట్టి వాళ్ళ మరి గొప్ప వాళ్ళ వరకు తింటువా? 7 గిరులు దాటితే భిక్ష తీసుకుంటా, లేకుంటే ఇచ్చిన సంతలం తీసుకుపోతా. ప్రాణేశ్వర, ఇగో నేను ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా. నా మాటలు నువ్వు లాలకించము. నా తప్పు కాదు. ఆ జంగమయ్య ద్వారము నుండి భిక్షంబు వచ్చి కోరుచున్నాడు. ఆయన ఈ గిరులు దాటి పెట్టకున్నా నా కుమారుని నష్టం చేస్తానని మాట్లాడుచున్నాడు. నాయన నీ మాట నేను మేనమిస్తున్నాను. నన్ను గన్నా తండ్రి దంగా మయ్య నీకు భిక్షము. సత్సత్పురాలు నా అమ్మను కరుణి దలచి నతులే బోస్తి వాక్యమీరా సాలగుంటి అన్ని 7 గిరులు దాటావు. 7 గిరులు దాటావా? అల్లహోము రామురి ఊళ్ళ సమయానికల్ అల్లమో రామురి ఊళ్ళ సమయానికల్ నల్ల కుక్క దారు చేసి మాయ కుక్కవి చేసేదా. బాలలావిడి నల్లా కుక్క చేసిన నా నల్ల కుక్క మాయా కుక్క చేసుకొని నాది జోడులో పెట్టుకొని హాయిగా పోతున్నా. ఇక్కడ 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 వెళ్ళుతున్నా. బాల నాగుని తీసుకున్నా, బాల నాగు తీసుకొని నాగల్లప్పటి గట్టుకి పోదాం. దెర్ ఇస్ నో ఎనీ అడ్వాన్స్మెంట్. నేను చూడలేదు ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. పోనీ అదే దృశ్యంగా అయినా ఇప్పుడు వేరే రాష్ట్రంలో మనం చూస్తే మనకు ఆల్మోస్ట్ దృశ్యంగా స్క్రీన్ ఓపెనింగ్, స్క్రీన్ క్లోజింగ్ అట్లా చూపిస్తారు. ఇదే కొయ్య బొమ్మలాటల్లోనే. వీళ్ళ దగ్గర అట్లా లేదు. వీళ్ళ దగ్గర ఒక కర్ర మీదనే వేసుకొని అక్కడక్కడే చెప్పి అవన్నీ సంభాషణలో చెప్పేస్తారు, లేకపోతే నెరేటివ్లో చెప్తారు. కానీ ఆ దృశ్యం ఒక దృశ్యం అయింది అనంగానే వాళ్ళు స్క్రీన్ మూసేస్తారు. స్క్రీన్ మూసంగానే మన దగ్గర కుతూహలం ఉంటుంది, నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటి అని ఇంక్యూసిటివ్నెస్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యమైనటువంటి బొమ్మలాట కనుక తీసుకుంటే దాని బొమ్మలాట్ల సజీవంగా ఉంటాయి, దాని కదలికలు అది లైవ్గా ఉంటాయి. కానీ మన వాళ్ళు తెలుసో మరి తెలియకో ఇది ఇంతే అని అంటాడు. ఆ చేతులు కట్టడం వల్ల చేతుల యొక్క బొమ్మల ఆట తగ్గిపోయింది, కదలిక తగ్గిపోయింది. వీళ్ళకి ఆ ఫ్లో రావట్లేదు. ఇప్పుడు మైక్ లేకుండా వాళ్ళు పాడతారు. ఒక 500-600 ఆడియన్స్ వరకు వాళ్ళకి రీచ్ అవుతుంది వాళ్ళ వాయిస్. అంత మంచి వాయిస్ వాళ్ళది. ఇప్పుడు అవ్వట్లేదు, అంత కావట్లేదు.
వాళ్ళకి ఇంకొకటి ఏమంటే మైక్తో వాళ్ళకి పెట్టినా వాళ్ళు పాడలేరు, ఎందుకంటే మైక్ ఈజ్ అని హిండ్రెన్స్ ఫర్ దెమ్. వాళ్ళ మూమెంట్ కానీ దీనికి కానీ మైక్లో పాడండి అంటే వాళ్ళకి మైక్లో పాడుతుంటే వాళ్ళకి ఆడిపిలేరు వాళ్ళు. దీంట్లో ప్రయోగాలు చేద్దామని నేను చాలా ప్రయత్నం చేశాను ఈ యొక్క కళాకారులతో. చేతులు విప్పేద్దాము, ఇది ఇట్లా చేద్దాము, ఈ బొమ్మను మారుద్దామంటే అటు చేస్తే ఆగో అది వాళ్ళ రూపం అయిపోయి. మందేమైంది, మందింతే, మంది ఇట్లనే ఉండాలి అంతే. కాదు బొమ్మలు బరువు అవుతున్నాయి అంటున్నావు కదా, మోయలేకపోతున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే బొమ్మలు తగ్గిద్దాము, డ్రెస్సింగ్ తగ్గిద్దాము, బొమ్మల కన్నానే బొమ్మల బట్టలు బరువు అయిపోయాయి కదా అంటే లేదు కనపడదు, నిలబడితే మనిషి నిలబడేటట్టు ఉండాలా, అందుకని నేను తగ్గించాను అంటాడు. అదే 16లో మళ్ళీ ఇంకా తగ్గిపోయి ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 ఏమో చేస్తున్నారు, అంతగా 16 కూడా ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు. అవే 4-5 రిపీటెడ్ అవే చేస్తున్నారు, అది కూడా తగ్గిపోయింది, ష్రింక్ అయిపోయింది. సో అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్ ఓరల్ లిటరేచర్ అనేది డిసపియర్ అవుతుంది. ఇట్స్ ఆల్రెడీ గాన్. చెకింగ్ సద్గురు మూర్తికి ప్రఖ్యాత వినాయకునికి మొత్తముతో ప్రఖ్యాత భారత దేవికి ప్రఖ్యాత కవి పండితులకు మొదముతోడా నీ చెరువు చూసిన, నీ చెరుకు సిగ్గు చూసిన, సిగ్గులుకున్నది అది చూసిన, ఎండి పిల్లలు చూసిన, ఇంకేం చూసినావు, నీ గాలి ఎండి కాదు చూసినావు, నీ నెత్తి పిల్లలు చూసిన, నీ కన్నెత్తాలు చూసిన, కానీ లోపలెట్టున్నారా, నీ లోపలెట్టున్నావు అది పిల్లడు లోపల ఉండి ఏమిటి గదాయరా లోపల దగ్గరికి ఎరికారా నిజానికి వేరే కళారూపం అయితే అది అంతరించిపోయేదే. ఈ కొయ్య బొమ్మలను ప్రదర్శిస్తూ పాడే అటువంటి పాటలు, ఇచ్చే సంగీతము, టీం వర్క్ అంతా కూడా యక్షగానానికి షిఫ్ట్ అయింది. బొమ్మలు అటక దిగాక ఇదే టీము దానిని ప్రదర్శించారు కాబట్టి కంటిన్యూయేషన్ జరిగింది. డాక్టర్ ఏదైనా వద్దన్నాడు. కళ్ళు, సారా, బీరు, బ్రాండీ, మాంసం అన్నీ బందే. గోళీలు, ఖాళీ, పప్పుచారు, వంక మన టమాటా, ఇంత ఆకుకూరగాయలు ఏదంత తిని కానగడపాలి. 4 రోజులు ఖైదు కావాలి. అయిపోయింది. మా తాతలు మా ఇల్లు పోయారు, వాళ్ళతో మేము పోతాం. కానీ ఇక ఈ బొమ్మలు ఆడటం కష్టం. ఖచ్చితం ఇది రక్త విద్య, ఇది శ్వాసంతా వస్తుంది. ఆడుతుంటే తెల్లం దాకా ఇది శ్వాసను వస్తుంది, నడువులను వస్తాయి, ఈ చేతులను వస్తాయి, రెట్టలు ఈడ ఈ దండ రెట్టకు ఇంత వస్తుంది. ఇది
అవి ఇంకా బండ ఆడింది ఇంకా వాపే ఉంటుంది అట్లా. ఇక 65 ఏళ్ళ కూర్చోడానికి చదువుతుంది అయిపోయా. నడవరాదు, నడుస్తాయి మొగాలను వస్తాయి. ఇప్పుడు ఈ వయసులో నువ్వు అన్నట్టు పరచుపురంలో నలుగురు ఉంటే వాళ్ళు ఆడుతూ ఉంటే వెనక మనం వాడుకోవాలి. అట్లా బిడ్డ చిన్న శాతగారి బొమ్మను మనం పట్టుకుని మన అక్క రవ్వ తిప్పితే షో అనిపించు. ఎద్దు అదే వెనకట పడినట్టు ఎద్దు ఈడే ఏమైనా పోతే ఈడే అన్నట్టు అన్ని చేయలేకపోతున్నాయి ఈ వయసులో. వాడి ఆడే ఏమాడిస్తారు డబ్బు వచ్చి పాట పాడాలా ఉత్తగా ఆడితే కాపోవు. ఎప్పుడు పాట ఆడినా ఎసగైతే ఆడుతావు, ఎంతసేపు ఆడుతావు, బాధ అనిపించదు. ఇది బర్వా నువ్వు పాట డమ్ము కాదు. ఎంత కష్టం ఇది, కష్టం సర్కసు. మా బొమ్మలు ఎక్కడెట్టాడిలో మా తాతలు కానీ ఇది సర్కస్ ఆడు బాగోతా వాడి నా సొంత ఓని ఆడుతా నా పాట ఏం కాదు. ఇది బర్వా ఈ బరువు లేప ఎగరాలా ఈ పాట ఉండేది దమ్మేనా. ఎంత కష్టం, చాలా కష్టం ఇది. జీవులేను 4 లక్షల చావు పుట్టుకాలి ఇక్కడ, ఎంత చేసిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే, మాన జన్మము వెంచుకొని మంటగల చేటెందుకే, కట్టెలే చుట్టాలు మన కాష్టమే కన తల్లి, అదురు చుండును అగ్నిదేవుడు ఆత్మబాంధావుడు. జీవులేను 4 లక్షల చావు పుట్టుకాలి ఇక్కడ, ఎవరు చేసిన కర్మగతులు అనుభవించేదక్కడ. ఈ జన్మం శాస్త్రమా? 74 లక్షల అవతరాలు ఎత్తాలి, 1 2 కాదు. ఒక్క బొమ్మకు తక్కువ ఉంటే దానికి తెచ్చి కట్టెని తెచ్చి చేసి అలా పెడుతున్నా, చచ్చిపోతా. ఎవరికైనా చేయరాదు, చేసి అలా పెడితే వాడు ఎవడైనా ఆడుకోని. వాళ్ళు పోయిందంటే టీం కుప్పగూలినట్టే కదా. అది విషాదం. అది ఒక జాతి, ఒక స్ట్రీమ్ అది దెబ్బతిన్నట్టే కదా. దాన్ని మనము మాటల్లో చెప్పలేనిది. జానపద కళారూపాలను ఎప్పుడు ప్రత్యేకంగా చూడాలి. ఏసీ రూముల్లో కూర్చొని వాటిని మనం ఒక కల్చర్ పాలసీ ఒక డెవలప్ చేసేసి ఇది ఇట్లా ఉంది, ఇంకో గ్రూప్ ఆఫ్ ఆర్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ చేసింది, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ని పిలిచేసి వాళ్ళని తీసుకెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అది కుదరదు. ఎందుకంటే ఒక సంఘంలో, ఒక కమ్యూనిటీలో, ఒక ప్లేస్లో ఒక ఆర్ట్ ఫామ్ పుడుతుంది. అది ఎందుకు పుట్టింది అంటే దానికి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ఊర్లో కానీ జనాలకి కానీ కనెక్టివిటీ ఉంటుంది. నువ్వు దాని యొక్క అధ్యయనం చేసి దాన్ని అలాగే చూడాలి, దాన్ని అలాగే నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవి ఎందుకు ముందుకు పోవాలి? ఇవి ఎందుకు బతకాలండి? ఇవి ఎందుకు బతకాలంటే ఇవి మానవీయ భావనలు, మానవీయ వ్యవస్థల కంట్రిబ్యూషన్, మానవ విజ్ఞానంలోంచి రూపొందినవి. ఇవి అనువాదాలు కావు. భారత రామాయణాలు తెలుగులోకి అనువదించుకున్నాం, అవి మనవి కావు. ఇక్కడ ఉండే ఒరిజినల్ టెక్స్ట్ ఏది, ఆర్ట్ ఫామ్ ఏది అంటే ఫోక్ పెర్ఫార్మెన్సెస్, ఫోక్ టెక్స్ట్సే. గవర్నమెంట్ యొక్క స్టాటిస్టిక్స్ లెక్కలు ఎట్లా ఉంటాయంటే అకౌంట్స్ పర్పస్లో కానీ ఇంకెందులో కానీ 12 మంది ఎందుకు 10 మంది వచ్చేయండి, 10 మంది ఎందుకు ఒక 8 మంది వచ్చేయండి, ఆడలేరా? ఏముందయ్యా అదే కదా, వేసేయడమే కదా, వేసేయండి అని అంటారు. స్పెషల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఏమైనా వాళ్ళు ఒక పాపులిస్టిక్గానే పోయినారు. ఎవరెవరైతే ఈ కళలలో మేమే కళలు పోషిస్తున్నాం అనుకునే వాళ్ళు పైన తిరిగే వాళ్ళు కళల పేరు చెప్తారు తప్ప కళల మీద అంత ప్రేమ మక్కువ ఉన్న వాళ్ళు కాదు. కానీ ప్రదర్శిస్తారు వాళ్ళే నాయకత్వంలో ఉంటారు. నాయకత్వం అంటే ఐ టాక్ అబౌట్ అరౌండ్ కల్చర్ డిపార్ట్మెంటు, అరౌండ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళే తిరుగుతారు. అవి ఉన్న అరకొర బడ్జెట్ని ఏవేవో షెడ్యూల్ చేయడము, ఎక్కువ సన్మానాలకే పోతాయి. ఏదో పారితోషికం నామకే వాస్తే ఆటలు ఆడిపియడం, వాళ్ళను ఏదో ఇచ్చి వాళ్ళకి షాలోగా పంపడం అంతే తప్ప ఎన్నడూ కళలను పోషించలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటో అనేది ముందు డిసైడ్ చేసుకుంటే తెలిసిపోతుంది. సినిమాకి ఇస్తున్నామా, టీవీ షోలకు ఇస్తున్నామా, టీవీ నటులకు ఇస్తున్నామా అవార్డులు, జానపదులకు ఇస్తున్నామా? మనం జానపద కళారూపాలకి కళలకి అవార్డ్స్ ఎక్కడ లేవు. ప్రైవేటు కార్పొరేట్ శక్తులు వాళ్ళకే ఇస్తాయి,
ప్రభుత్వం వాళ్ళకే ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకే ఇస్తాయి. ఏంటిది అంటే ఒకటి డైలాగ్ని, ఒకటి ఫైట్ని, ఒకటి కెమెరామెన్ తనాన్ని, ఒకటి డాన్సర్ దీన్ని ఎనాక్ట్ చేసేటువంటి ఒక యాక్టర్ని మనము అంటే అక్కడ ఏ కెపాసిటీస్ లేని ఒక యాక్టర్ని సృష్టించి వాడికి అవార్డ్స్ ఇస్తున్నాం. అన్నీ ఉండి వాడిని తగ్గించి చూడడం అనేది సమాజంలో ఒక తప్పు మెసేజ్ పోయింది, దాన్ని సవరించుకోవాలి. మనమిద్దరము ఒక లోకమైనాము. గత 60 ఏళ్ల కాలంలో తెలంగాణ గ్రామీణ జానపద కళారూపాలు కానీ, గిరిజన కళారూపాలు కానీ, సంప్రదాయ కళారూపాలు కానీ ఎప్పుడు కూడా పెద్దగా ఆదరణకు నోచుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఎక్కడెక్కడో మారుమూలలో ఉండే గ్రామీణ జానపద కళారూపాలని కూడా వెలుగులోకి తీసుకురావడం, ఆ కళాకారులని గుర్తించడము, ఆ కళాకారులకి అవకాశాలు ఇవ్వడము, ఆ అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించడము, వాళ్ళని ఆత్మగౌరవంతో బతికేలాగా, అస్తిత్వాన్ని ఇచ్చేలాగా చేయడం కోసమని పథకాలు రచన చేస్తున్నాం. ఒకటి చిందు యక్షగాన మహోత్సవం చేశాం 10 రోజులు. తర్వాత నెక్స్ట్ ఏం చేశామంటే బుర్రకథా మహోత్సవం చేశాం. తర్వాత సలామే తెలంగాణ అంటే హైదరాబాదీ తెహజీబ్, గంగా యమున తెహజీబ్ అని సలామే తెలంగాణ అని పెట్టి అది చేశాం. తర్వాత ఇప్పుడు సురభి నాటక మహోత్సవం చేస్తున్నాం. ఇది అయిపోగానే ఏప్రిల్ 1 నుంచి, ఇది 16 రోజులు మొత్తం, ఇది అయిపోగానే ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ ఒగ్గు కథ మహోత్సవం 10 రోజులు మళ్ళీ. క్యాపిటల్లో ఒకసారి ప్రదర్శన మాత్రమే ఇప్పించగలుగుతున్నాం, అది సరిపోదు, దానిని పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఒక ప్రాంతీయ పోరాటం తర్వాత ఏర్పడినటువంటి సిద్ధించిన కొత్త పరిస్థితులలో వీటికి సంబంధించిన మేనిఫెస్టో అవసరము. శాస్త్రమా? శాస్త్రం ఎప్పుడు పోదు, ఆట ఎప్పుడు పోదు. ఓడి కాకపోతే ఓడి వెళ్తూనే ఉంటాడు. ప్రపంచం పోతుందా? ముఖ్యమంత్రులు పోయినరా, నెహ్రూ వెనుక, గాంధీ, ఇందిరాగాంధీ వెనుక, సోనియా గాంధీ వెనుక, ఇట్లా వస్తూనే ఉండే తరతరాలు. అది వంశవృద్ధి పోదు ఎప్పుడైనా. వంశవృద్ధి ఏది పోదు. దాన్ని నువ్వు కాపాడుతున్నావు, నేను కాపాడుకుంటే నువ్వు కాపాడుతున్నావు. చూడు, ఆ గట్టమల్లి అల్దురెట్టు చేయించడో మా తాత ఎట్ట చేయించుకున్నా, కానీ ఈ బొమ్మలు ఎక్కలేవు. ఈ బొమ్మలు సర్కస్, అందుకనే భయపడుతున్నారు ఆడించలేక. వేసగట్టు ఆడగట్టు ఆడతారు. ఇప్పుడు ఈ బుర్రలు వీడు పాటలు పాడతాడు, అదే ఒక బొమ్మలు కాబట్టి ఆడవాను అని ఒక ఖాళీ లేవదు వదలు. అందుకనే దాని గురించి పెద్ద ఇక మాతోటే తెన్ని చెప్పు, పిల్లలు నేర్స్తామంటారు కానీ అంటారు, భయపడుతున్నారు ఆడుకొచ్చారు. భూమి పోయినా శాస్త్రం పోతుంది, అంత మునుగుతాం. కృతాయుగం దాపా కలియుగం. అప్పుడు దాపర వాళ్ళు బంగారం, మేడలు, విద్యలు అన్ని సంపాదించిన వాళ్ళు. ఇప్పుడు మీరన్న మాట అల్కా చేస్తే చాలా మటుకు బాగానే ఉంటుంది, అది బాగానే ఉంటుంది. కానీ ఈ అల్కా చేసి ఏమొస్తుంది అన్న? హలో,
సరే కోసం వస్తున్నాం మేము వస్తున్నాం అయినా ఉన్నాం. అయితే అలకాయ చేస్తే దాన్ని ఎన్ని రోజులు ఆడుకుంటాం, ఆడితే ఏమొస్తుంది, దాన్ని చేయాలంటే ఎన్ని రోజులు పట్టాలి, ఆ చిన్నగా చేసినట్టు ఎవడు, అది ఎవరు చేయాలి, చేయాలంటే ఎన్ని పైసలు కావాలి, పైసలు పెట్టి చేసినట్టు ఏడి. నాకు ఏ కోరికలు లేవు, అందరూ భోజనం ఇక ఇక్కడ భోజనం. ఈ ఆట ఏమన్నా నేర్చుకోరు కదా, విద్య నేర్పుదు కదా అన్న కోరిక కదా ఒకటే ఉంటుంది. ఏ కోరిక చిన్న కొడుకైనా దింపుతా మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు మేము భాగవతం అన్నాడు మన 10 రోజుల కిందనే మన దగ్గర పోయింది. వీళ్ళు ఒక ఆట ఆడిచ్చారు మన నాయన వీడ మొదటి బజార్ అక్కడ. జనం అంత వచ్చారు. మీ జగన్ ఏందా మీకు ఎన్ని ఉంటుందా, మీరు కళ ఇంత ముసలిలో అయినా కూడా ఈ ఆట ఇంత అద్భుతంగా ఆడుతుంటే మాకు కొండెక్కినంత సంతోషం అనిపించింది. మంచిగా ఆడితేనేమో విని అవ్వండి లంజగొడుకు మంచిగా ఆడింటారు వీడు కాలాగే లంజగొడుకు ఇట్లా చేస్తారు, ఇట్లా అంటారు. డబ్బునా ఆట మంచిగా ఆడలేదు అనుకో ఓరిలే అవ్వ పూకులా పడదు కాలే ఏదో బొద్దు లంజగొడుకు కాదురా వాడు. నీ కోట్ల రూపాయలు పని చేయలేవు సబల. వాడు ఎంత కోటీశ్వరుడైనా, వాడు లక్షాధికారి అయినా వాడు మాత్రం పని ఈ ఆటకు. వాడు తెలియకల్లోడైతే వాడి వాడయ్యా కొట్టారు వచ్చేది ఆడటే ఆడది. ఆ గంట శివగతే బ్రహ్మ ఆ గళ్ళలే ఉన్నదంతా రాయవత ఉన్నదంతా గళ్ళలే ఉంది. పశుపతి సుతుడైన గాను పావనుడలగన్ చరణ సకుడము జగతి అతి సుందరుడా. మా తల్లి భోజరాజు, మా తల్లి భూలక్ష్మమ్మ, నేను 7 అక్కజల్లేము. నేను నాగబిరుజుని వలన పుట్టిన నా పేరు బాలనాగమ్మ. ఇప్పుడు మాకు అక్కజల్లకు సంతానం లేకుంటే 7 గంటలు సంపించేవాడు వరానా. ఇప్పుడు నాకు గర్భంలో ఉన్నది నా యొక్క పేరుని కావ్యరాజు ఏ ప్రకారం వస్తురాజు. మనం ఇద్దరు కూర్చొని ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఏమన్నా ఈ ఆటకి ఇట్లా ఆడదా ఇది ఆట ఆటకు ఆడిపోయినప్పుడే ఆడిపోయినప్పుడు పాడితే వీళ్ళు ఇష్టం కాదంటే పిక్కో చదువుకు ఆడుకుపోతారు. ఓడొకడ ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? అరే నువ్వు ఈ పాట ఇక్కడికి వచ్చావు నువ్వు అన్నప్పుడు ఉండాలి. నువ్వు 10 అన్నావు ఈ మాట్లాడుకుంటా ఏది లేదు ఎట్లే పోతుంది అడివి. బొమ్మలు ఓడగొట్టలేం, బొమ్మలు ఎందుకు చేయవలసి వస్తుంది? అది అట్టే పోయింది అనుకుంటాం, దాన్ని పోరాడుతున్నాం ఎందుకు, దాన్ని మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు మనం అందరం పతివతల మనమే లంజల మనమే. వీళ్ళు ఎవడో లేడు ఇంకా ఎటు పెట్టి వాళ్ళ గీలు నలుగురు ఎవడో కాకపోతే పక్క వచ్చిన మాట ఉంటుంటే కూడా కూర్చుంటే కానీ మనమే పతివతలం మాట్లాడుతున్నాం. మనమే పొర్రెవాడి దగ్గర వాడు మీరు కాదు. ప్రతి వాళ్ళు మమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు. పిల్లలు నేర్పుతుంది, మేము కూడా నేర్చుకో బతుకుతుంది. ఈ అంతరించిపోద్దన్నట్టు కళ ఉన్నది. మా కళ్ళ మీద ఒక్కడన్నా బాబు మేము నేర్చుకుంటాం వచ్చుంటాడు. పొద్దున్నేసి ప్యాంట్ ఏది ప్యాంట్ దొరకపోతే వృత్తులేమిటి పాట నేర్చుకున్నాం. వృత్తులేమిటి ఆటకు రాబట్టి వస్తారు అట్టగాడు. మా మూమెంట్ 20 వాళ్ళు, మేము 60 ఏళ్ళకి వస్తుంది. మేము 60 ఏళ్ళు 40 ఏళ్ళ కొడుకులైనరు. వాళ్ళు ఒక్కరోజు ఆడతాం బాబు అంటుండేది. సార్ ఏదైనా కళ నేర్పాలన్నా ఏదైనా నేర్పాలన్నా కూడా అది ఇనిషియల్ స్టేజ్, చిన్నప్పటి నుంచి రావాలి. ఒక 10వ తరగతి 20 రాబిట్ అంటే రాడు. ఇనిషియల్ స్టేజ్ నుంచి చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలా తీసుకొస్తే వాళ్ళు అదే రూట్లో వెళ్ళిపోతారు. మేము 10th వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే దీనివల్ల మాకు ఎలాంటి ఉపాధి లేదు.
మేము నేర్చుకుంటాం, దాని అవుట్పుట్ రాలేదు. ఇది ఇటు కాకుండా అటు కాకుండా మా భవిష్యత్తు ఏమైపోతున్నాను డైలామాలో ఉంది సార్. మాది డైలామాలోనే నీ డైవర్ట్ తీసుకుని ఎడ్యుకేషన్ ఈజ్ బెస్ట్ అని ఆ రూట్కి ఎక్కినాం సార్. ఎక్కడే నీరేవయ్యా ఒక్కడమకు దిక్కయ్యా, ఎక్కడే నీరేవయ్యా సక్కలయ్యా నారసింహ ఒక్క ముచ్చాటాడయ్యా, ఎక్కడే నీరేవయ్యా ఇందిరామణి నాయక ఎందు పారా కేళరా ఇందిరామణి నాయక ఏడికి చెన్నయ్య గురుకృప పాడికి నీ భజనరా, ఏడికి చెన్నయ్య గురుకృప పాడిరాయి బుజ్జి సాసుని ఏడు బ్రోని సునవరా, ఎక్కడే నీరేవయ్యా మంగళగిరిపురయ దరివేత్సుని నిలయ, మంగళగిరిపురయ గొరకాపురములు చుట్టుముట్టు కాపురములు బోనకాపురములు హండదాయకుండ హండదాయకుండ నిలసిరావు హండదాయకుండ మంగళగిరిపురయ దరివేర్చుని నిలయ, మంగళగిరిపురయ ఎక్కడే నీరేవయ్యా ఒక్కడే మాకు దిక్కయ్యా, ఎక్కడే నీరేవయ్యా చక్కనయ్యా నారసింహ ఒక్క ముచ్చాటాడయ్యా, ఎక్కడే నీరేవయ్యా. అయితే ఇవాళ ఈ సార్లు రేపు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయినాక ఈ పెళ్ళి కూడా అయిపోతుంది. వాళ్ళు పెళ్లి దందలు ఉండేవారు, అదేదో అవుతుంది. నా సప్పుడు వాళ్ళు ఎక్కడికి కొడుకు బిడ్డ, ఆ ఎక్కడికి బిడ్డ పెళ్ళి ఇలా అయిపోతుంది. రేపు ఇందులో కందులు అయిపోతుంది. మా సార్లు రేపు వెళ్ళిపోతారు. ఇక అది అయిపోతుంది. ఇక కూర్చొని ఈ పని ఇంటికాడి ఆకిలి పని ఈ 2 పనులు రేపు ఎల్లుండి 3-4 రోజులు చేయాలి. 10 తారీఖు వరకు ఎక్కడెక్కడికి 10 తారీఖు మొన్న మరికి వెళ్ళాలి. ఇవన్నీ రేపటి వరకు వీళ్ళు రాకుండా ఇవన్నీ నా షెడ్డి ఈ సార్లు వచ్చి కూర్చున్నారు కాబట్టి సార్ల కేసు అయిపోయిన తర్వాత మనం అన్ని పనులు చేస్తాం. అరే కళ్ళు మంచిగుంటే చెట్టు మీద సార్ రావతాడు తల దమ్ము రాపిద్ది కదా. ఒక్క సీసా కుదురు కమ్మ తాగిరా ఎప్పుడన్నా మీరు తాటికలు తాగితే పర్వాలేదు. అది దీపిస్తే ఒక సీసా కుదిస్తే తల దాగిపోదురు. అందులో వంటగదులు కూరగదులు డబ్బలు బేసన్లు క్యాళ్ళు అడ్డలు బకెట్ కరెక్ట్ అప్పుడు దాని అత్త 800 గ్రాములే అమ్మ. వంటగదులు కూరగదులు డబ్బలు బేసన్లు క్యాళ్ళు అడ్డలు బకెట్ మల్యాల దొర సత్యనారాయణరావు చల్లంగ బ్రతికి వర్ధిల్లవలయు ఉల్లాసమును గల చలని ప్రభుగారు వెళ్ళకాలము కీర్తి వెలుగవలయు తనయులకు తనయులు మనుమలకు మనుమలు ఘనముగ హరికృపచగలుగవలయు ఈ సత్యంబు గల దొరకు మృత్యువు లేకుండా నిత్య వైభము చారియు నిల్పవలయు ఎన్న ముద్దల దొంగ చిన్ని కృష్ణుడు దొరకు జయము జయమంచు ధ్వని చేయవలయు గట్ల మల్లాల పురినామ మధురమెట్లు అట్టు రేతిల ముంచి నోటన మరినట్లు కోట్ల దైవంబు కళ్ళతో చూచినట్లు నోట్లో పాందార వేసితే నియలు చూరినట్లు